హలో హాయ్. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా వేడైన ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ బట్టి మీకు చికెన్ క్వాంటిటీ బట్టి ఆయిల్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట ఉంచాలి. అది జాగ్రత్తగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ముందుగానే తీసుకున్న చికెన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ ఎలా చేయాలి అనేది మనం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా, వాటెవర్ ఏదైనా మీకు అందుబాటులో ఉంటే అది మనం యాడ్ చేసుకొని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేషన్ అనేది ఒక 5 మినిట్స్ టు 15 మినిట్స్ ఈజ్ ఎనఫ్ అండి. ఇలా కలుపుకుంటూ పక్కన పెట్టాలండి. ఓకే, మన ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో మనం ఇప్పుడు డైరెక్ట్ చికెన్ ఇందులోకి యాడ్ చేయొచ్చు. సో చూడండి, ఖచ్చితంగా ఇలా బ్రౌన్ కలర్లో ఉంటేనే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేస్తే ఇందులోకి కొంచెం వాటర్ కూడా కిందికి ఊరుతుంది. అండ్ ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దట్ చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఈ టైంలో కొంచెం మాడిపోతుందండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఉప్పు కూడా యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఉప్పు యాడ్ చేయడం వల్ల ఇక్కడే వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఓకే. Waves crashing like a wild tambourine, golden sand underfoot like a glistening scene. We're spinning under stars with a carefree grin. The night is ours where the fun begins. Sandy toes spinning under the moon, dance to the rhythm, summer sweet tune. Laughter's loud with the wind in our hair. Life's a party when we don't have a care. Tiki's burning with a ఒక flickering. స్మాల్ సైజ్ టమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మన కర్రీలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇది 2 మినిట్స్ వరకు, 2 మినిట్స్ టు 3 మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై అయ్యేటట్టు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. సో అడుగంటకుండా ఉండాలంటే మనం మంట అనేది తక్కువ పెట్టుకోవాలి. సో ఇది ఈ కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ మనకు తర్వాత వాటర్ ఊరడానికి, సో వాటర్ ఊరి దాంట్లో కర్రీలో కొంచెం గ్రేవీ అనేది వస్తుందన్నమాట. ఈ గ్రేవీ రావడం వల్ల మనకు కారం కూడా కొంచెం మంచిగా ఉడుకుతుంది అండ్ ముక్కకు పడుతుంది. సో మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి గ్రేవీ మనకు వస్తుంది. సో చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఓకే, ఇలా మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఒక 3 మినిట్స్ టు 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మనం వెయిట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మంచిగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలింది, ఓకే, మనకు ఒక ముక్క కొంచెం ఇలా తుంచినప్పుడు ఇరిగిపోతే మనకు ముక్క కన్సిస్టెన్సీ మంచిగా ఉడికినట్టు. సో ఇప్పుడు కొంచెం తీసుకొని టేస్ట్ చేయండి. మనకు మసాలా తగ్గిందా, ఉప్పు తగ్గిందా, ఏదైందా అర్థమైపోతుంది. అండ్ చేసిన తర్వాత ఏది తగ్గితే అది యాడ్ చేసుకోవడమే. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేయాలి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.